ఈ అరటి చెట్ల గురించి అయితే గొప్పగా చెప్పుకోవాల్సిందే అండి. మాకు ఒక 6 నెలలుగా ఈ అరటి చెట్లు ఉన్నాయన్నమాట. పక్కన నాటారు మా మరిది గారు. సరే ఇక ఫస్ట్ సారి అయితే ఒక 2 గెలలు అయితే ఇచ్చింది. తర్వాత 3 గెలలు వేసిందండి. ఎంత బాగుందో చూడటానికి, చెట్టు బాగుంది పచ్చగాని. ప్రతి పండగకు 4-5 పండగలు వచ్చాయి. అరటి చెట్లు వల్ల మనకు అరటి ఆకులు బయట కొనే పని లేకుండా ఇంట్లోనే కోసుకుని, పిలకలు కూడా మనం ఇంటి గుమ్మానికి అటు ఇటు కూడా పెట్టుకునే వాళ్ళం. అలా జరుగుతూ ఉన్నింది. ఏది ఇష్టో ఏమో మనకు తెలియదు. కాకపోతే ఇంకా ఈ సీజన్లో పడుతుందో ఏమో తెలియదు మనకి. చీడైతే పట్టేసింది. ఇక మా వారైతే ఈ పని అయితే చేస్తున్నారు. దానికోసమైతే మందుని తీసుకొని వచ్చి కొనుక్కొచ్చారనమాట. దాని మీద ఉన్న రేట్ కన్నా ఒక 10 రూపాయలు ఏమో తగ్గించారంట అంతే. ఈ మందులు అమ్ముతారు కదా, అలాంటి చోట్ల ఉన్నది. అరటి చెట్లకి ఇలాంటి పురుగు కూడా పడుతుంది అనేది అయితే మనకు తెలీదు. ఖచ్చితంగా అయితే పట్టేస్తుందంట, ఎవరో చెప్పారు పక్కన వాళ్ళు. సరే చూడండి ఎట్లా ఉందో, ఈ పురుగులు చూడండి ఎలా ఉందో. ఇలాంటివే మామూలుగా మునగ చెట్లకు పడుతూ ఉంటాయి, ఇప్పుడు ఈ చెట్లకు పట్టాయి అనమాట. నేను ఫస్ట్ టైం చూడటము. సరే ఈ అరటి చెట్ల గురించి అయితే గొప్పగా అయితే కొన్ని చెప్పుకోవాలనిపిస్తుంది. అంటి చెట్లు ఇంట్లో ఉంటే అది శుభ ఫలితాలు, ఆరోగ్యం, సంపద తీసుకొస్తుందని పెద్దలు చెబుతారు. అందుకే చెట్లు కాపాడుకోవడం మన బాధ్యత. అరటి చెట్టు గురించి ఒక సామెత ఉంది. అరటి చెట్టులా మృదువుగా ఉండాలి, కానీ ఫలాలు మాత్రం అన్నింటికంటే విలువైనవి కావాలి. మనిషి కూడా అలాగే, బయటకు వినయంగా కానీ పనుల్లో మాత్రం బలంగా ఉండాలి. అరటి చెట్టు నీరు తక్కువైనా ఎక్కువైనా బాధపడుతుంది. మనిషి కూడా అలాగే, ప్రేమ కోపం ఏది ఎక్కువైనా నష్టమే. ఒక అరటి చెట్టు పెద్దదిగా అయ్యే వరకు ఎన్నో కష్టాలు పడుతుంది, కానీ చివర్లో అందరికీ ఫలం ఇస్తుంది. ఇకైతే మేము ఈ మందులు అయితే కొడుతున్నామండి.